ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తా రెండో విడత లిస్ట్ కూడా నిన్న రిలీజ్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చండి? కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు టికెట్లు కూడా రాలేదు, కొంతమంది ప్లేసెస్ మారినాయి. చాలా 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 జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి, ఈ యొక్క ప్రక్రియ ఈరోజు 2024 తారీఖులో మనం మాట్లాడుకుంటున్న ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరన్నర క్రితం నియోజకవర్గాల్లో ఆ ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించండి, మీకు ప్రతి ఒక్కరికి నేను ఏం కావాలన్నా చేసి పెడతాను, నిజున్న ప్రజలకి అందుబాటులో ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే చెప్పారు. ఆ దిశగానే కొంతమంది చేశారు. ఇప్పుడు సీట్లు స్థానచలనం అనేది కేవలం ఏంటంటే బౌండరీస్, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆలోచించి ఆ యొక్క ఉద్దేశంతో మార్చారు, కానీ అంతేగాని వారు ఇక్కడ గెలవరు అక్కడ గెలుస్తారు అని కాదండి. జగన్ అనే బ్రాండేనండి, ఇంక వేరేదైతే ఏది లేదు. గతంలో కూడా నందిగామ సురేష్ గారికి ఇస్తే అన్నారు, మరి మా గిరిజన సోదరి అంటే గొట్టిపాటి మాధవి గారికి ఇస్తే అరకెంపీ ఇస్తే ఆహా అన్నారు, ఇలా అంటారు. కానీ ఏదైనా జగన్ అనే ఒక వ్యక్తి ట్రెండ్ సెట్టర్ అంతే. ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఓడిపోతాడన్న భయంతోనే జగన్ టికెట్లు మారుస్తున్నాడు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మారుతున్నారంటే మరి బాలకృష్ణ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు రెండో నియోజకవర్గం ఎందుకు అనుకుంటున్నారు? మీరు చేస్తున్నారు. మేము ఎక్కడైనా కూడా కేవలం ఫ్యాన్ గుర్తు, ఓటర్ ఒకటేనండి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించాము, ఓటర్ స్లిప్పులో ఫ్యాన్ గుర్తు ఉంది, ఇదేనండి, ఇంతకు మించి వేరేది ఏమీ లేదు. భయం అనేది జగన్ గారికి లేదండి, భయం అనేది ఉండదు. భయం అనే ఎవరైతే అంటున్నారో వాళ్ళే భయపడుతున్నారు. ఇతను ఇంత ఫాస్ట్గా చేస్తున్న పనులకు కానీ ఇంత నియోజకవర్గం, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తులే ఖరారవలా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీ పార్టీ అంటున్నారు. మరి కాంగ్రెస్ ఇంతకాలం వెనకేసుకొచ్చారు వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వాళ్ళని ఏం చేస్తారో తెలియదు ఇంతకాలం. అది ఇప్పుడు విజయవాడ వెస్ట్ టికెట్ కూడా ఇప్పుడు ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు. సామాజిక సాధికారతను బాగా ఫాలో అవుతున్నారని చెప్పేసి ఇచ్చారు. ఎలా చూడవచ్చు అంటారు? చాలా శుభపరిణామం అండి ఇది, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జిగా ప్రకటించారో షేక్ ఆసిఫ్, అతనితో పాటు నేను కార్పొరేటర్గా పనిచేశాను, ఇద్దరం కూడా కార్పొరేటర్గా పనిచేసాం. తర్వాత ఆయన ఇన్ఛార్జిగా ఇచ్చారు. అప్పుడు రాజకీయ సమీకరణాల వల్ల ఇలాగ నేను అతనికి ఇస్తున్నాను ఆసిఫ్ అన్న, నువ్వు ఆగు అని అన్నారు. ఆ రోజు సరే అని చెప్పి అతను ఆగాడు, అతనికి ఇచ్చారు. ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఆయన పనిచేశారు, గెలిచారు. అలాగే ఈరోజు ఆసిఫ్ గారికి ఇచ్చారు. అక్కడ మైనార్టీలకు ఇవ్వాలి అని లోకల్ ప్రజలందరూ కోరుకున్నారు అన్నది వినికిడి. మరి ఆ యొక్క సమీకరణాలను బట్టి వారికి అందించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోనే, ఇంక వేరేదైతే ఏమీ లేదండి. ఒక సామాన్య కార్యకర్త అండి ఆసిఫ్ అనే అతను, సామాన్య కార్యకర్త, కార్పొరేటర్ అయ్యాడు. తర్వాత మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఈ రోజున ఎమ్మెల్యే సీటు ఇస్తున్నారు, గెలుస్తాడు కూడా అండి ఖచ్చితంగా. అది ఒక కార్యకర్తలో ఒక మనోధైర్యాన్ని, నమ్మకాన్ని నింపిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చెప్పుకుంటా కూడా చాలా గర్వపడుతున్నాను నేను. ఇప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ కూడా మల్లాది విష్ణు గారు కాదని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అది ఇక్కడ కేవలం ఏంటంటే సెంట్రల్ నియోజకవర్గం అనేటప్పటికీ రాజకీయ సమీకరణాల వల్ల వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి అక్కడ అయితే బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ ఆయన సొంత వైశ్య సామాజిక వర్గం అండగా ఉంటుంది అనే ముఖ్య ఉద్దేశంతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మల్లాది విష్ణు గారికి కూడా అక్కడ నుంచి మళ్ళీ ఆయనకి వేరే చోట ఇవ్వచ్చేమో, అసలు ఇప్పుడు లేదు అని ఇంకా అయిపోలేదు కదా, ఇంకా ఏదైనా జరగచ్చు. రాజకీయంలో నామినేషన్ పేపర్ ఇచ్చేంత వరకు కూడా, బీఫారం ఇచ్చేంత వరకు కూడా ఏదైనా జరగచ్చు. అది లేనిపోయిన ఆందోళనలు ఇవన్నీ కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి అంతే. ఆ రోజున మరి అప్పుడు దాకా రాధా గారు తిరిగారు, రాధా గారిని ఆపేసి మరి ఆయనకి విష్ణు గారికి ఇచ్చారు కదండి అప్పుడు, అంతే. ఇప్పుడు రాధా గారు కూడా మళ్ళీ వైసీపీలోకి వస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలా చూడొచ్చు? అవునండి, నేను ప్రాథమిక మాధ్యమాల్లోనూ సోషల్ మీడియాలో విన్నాను. మరి రాధా గారు వస్తున్నారు అన్నది ఎంతవరకు అన్నది కూడా స్పష్టమైన ప్రకటన అయితే ఎక్కడ రాలేదు. సో ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం అంతే. ఇప్పుడు కాకినాడలో కూడా ఎంపీ టికెట్ ముద్రగడ్డ గారు ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అవును, వీళ్ళిద్దరు వంగవీటి రాధా గారికి మన ముద్రగడ పద్మనాభం గారికి వాళ్ళ అబ్బాయికి టికెట్లు ఇస్తున్నారు అని కాపు సామాజిక వర్గానికి అని అన్నారు.
మరి స్పష్టంగా లేనప్పుడు మనం దాని మీద మాట్లాడటం కూడా సబబు కాదు. ఇంకా స్పష్టంగా ఏమీ తెలియదు మనకు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ వెళ్ళారు పెన్షన్ 3,000 పెంచుతాకి. అదే ఈరోజు ఇస్తారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. ఎలా చూడొచ్చు? ఏది ఇస్తారు? వారు జాయిన్ అవుతారు ఈరోజు. ముద్రగడ్డ గారు జాయిన్ అవుతారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి కదా. ఒక మంచి కార్యక్రమం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సంతకం పెట్టిన పథకం పెన్షన్ పెంపు కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు 3,000 పెన్షన్ కార్యక్రమం మరి కాకినాడలో జరుగుతుంది. ఇది చాలా గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అవ్వాతాతలు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ 10 రోజుల ముందే వచ్చిందని మన పరిగణలో తీసుకోవాలి. మరి ఈ పండగ శుభదినాన మరి వారు కూడా ఈ పార్టీలోకి వస్తే మంచి శుభపరిణామం, శుభశకునాలు కూడా అన్నీ. అది అక్కడ ఇస్తే గెలుస్తారంటారు ఎంపీగా ఆయన ముద్రగడ్డ పద్మనాభం గారు? ఖచ్చితంగా అండి. ఎవరైనా కానండి. ఇప్పుడు నేను అంటున్నాను కాదు, నన్ను ఎక్కడి నుంచో పెట్టినా నేను గెలుస్తానండి. అంటే నేను గొప్పని కాదు, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ అంతే. ఆ బ్రాండేనండి, ఇంకా వేరేదైతే ఏమీ లేదు. ఆ బ్రాండ్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలుస్తారండి. 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందండి? నిజం చెప్పాలంటే భయ్య, పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనే అమావాస్య పూట వెళ్ళి, ఎవరైనా కూడా మంచి చెడు అన్నీ ఆలోచిస్తారు. ఆయన వెళ్ళి అమావాస్య పూట ఖైదీలు తప్పు చేసిన వాళ్ళు ఉండే కర్మాగారం దగ్గరికి వెళ్ళి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి అతను రాజకీయ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఉన్నాడు. తర్వాత చాలామంది వారి సామాజిక వర్గం వాళ్ళు కూడా దానికి మద్దతు పలకట్ల. వాళ్ళు అనుకున్న స్థాయిలో స్పందన అనేది గ్రౌండ్ లెవెల్లో లేదు. సో తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఇప్పుడు సర్వేలు కూడా ఏం చెప్పినాయి, పవన్ కళ్యాణ్తో వెళ్ళేదానికన్నా విడిగా పోటీ చేస్తేనే వారికి ఎక్కువ ప్రయోజనం అన్నది వాళ్ళ సర్వేల్లో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఉంచుకుంటారో వదిలేస్తారో, ఆయన పిల్లల్ని వదిలినట్టు మరి వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కూడా మరి వదిలేస్తాడో పవన్ కళ్యాణ్ అన్నది అది కూడా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అది వారి ప్రభావం అయితే ఏమి ఉండదండి. ఇప్పుడు ఎవరన్నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీరు కూడా చేసుకోండి ఇంకో 4 పెళ్ళిళ్ళు అని కూడా ఆయన వ్యతిరేకంగా సమాధానం చెప్తున్నారు కదా. అంటారు. ఇప్పుడు ఏంటంటే అంతకుమించి ఏం చెప్పలేడు ఆయన. ఒక సమాజంలో మనం మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు మనం పశువులం కాదు కదా. ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు సంసారం చేస్తారు. కుక్కలు చేసేది, రోడ్డు మీద చేసేది పశువులు అంటారు. పశువులకి మనుషులకి తేడా ఉంది కదా. మనం మనుషులం అంటే ఒక భార్య, ఒక తల్లి, ఒక దేవుడు, ఇది మా సమాజం పెట్టుకుంది. అంతేగాని ఏ కారణం చేత లేదా నీకు హోదా, నువ్వు సినిమా యాక్టర్ అని చెప్పి నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి నా అన్న అడగడు, నా అమ్మ అడగదు, ఎవరు అడగరు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నావు అంటే అంత బాధ్యత లేకుండా నీలాగా అందరూ బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? నీలాగా బాధ్యత లేకుండా ఎలా ఉంటారు పవన్ కళ్యాణ్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు. 175 మీరే గెలిస్తే మేము నోట్లో ఏలు పెట్టి కూర్చుంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన నోట్లో ఏలు పెట్టుకుని కూర్చోటమే కదా. ఆయన నోట్లో ఏలు పెట్టుకుంటూ కూర్చుంటాకే ఆళ్ళకి పొత్తులు కావాలా. ఏమండి, నేను టు బి స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నానండి. జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఒక పార్టీ స్థాపించింది, మన నాయకత్వం బలపడాలి, మన కార్యకర్తలకి మనం నమ్ముకున్న సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేయాలి. ఎంతసేపు కూడా నేను ఇంకొకరు కాపలా కాస్తాను, నేను ఇంకొకరికి మెప్పు పొందిస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు. నువ్వు నోట్లో ఏలు పెట్టుకోక ఏం పెట్టుకుంటావు? మరి నువ్వు నోట్లో ఏలే పెట్టుకుంటావు, లేదంటే మరి ఇంకేదైనా పెట్టుకుంటాం అనేది చూడాలి రేపు ఎలక్షన్ అయిన తర్వాత. అది ప్రస్తుతానికైతే అది